నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఏవేవైతే ట్రెండింగ్ మీమ్స్ ఉన్నాయో అవన్నిటిని మీ ముందుకు తీసుకొచ్చాను. సో లేట్ చేయకుండా ఆ మీమ్స్ ఏంటనేవి అయితే మనం చూసేద్దాం. సో ఫస్ట్ మీమ్ అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మనం చూస్తే పిక్స్ అయితే చూడండి ఒకసారి. ఇక్కడ మన మోదీ గారిది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిది అయితే పిక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏం చెప్తున్నావురా జనాలకి అని చెప్పి క్వశ్చన్ మార్క్. అది తెచ్చింది నువ్వే అని చెప్తున్నా, నేను మోడల్ యాక్ట్ మాత్రమే ఇచ్చాను, నువ్వు నీ పైత్యం అంతా పెట్టావు అందులో అని చెప్పేసి అయితే ఉంది ఈ మీమ్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్టయితే నమస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, నాగేశ్వర్ కాదు నాగేశ్వర్ అని పిలువు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కర్మకర్త క్రియ వైసీపీ సర్కార్ది అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక పేపర్ది కూడా మనం చూడొచ్చు, ఇది కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మా పట్టా పాస్ పుస్తకాలపై జలగన్న ఫోటోలు వేస్తున్నారు, బాగానే ఉంది, మరి అవే ఫోటోలు మా ఇంటికి వచ్చే కరెంటు బిల్లు మీద చెత్త పన్ను మీద ఎందుకు వేయట్లేదు సార్? సో ఇది కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే నా చెల్లిని మిస్ అవుతున్నాను చూడమ్మా, నీకోసం మీ అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో. సో ఇక్కడ అన్నయ్య అనమాట షర్మిల, మా బాబాయిని లేపేసిన నా ఆస్తి లాక్కుని నన్ను గెంటేసింది వాడేరా అని చెప్పేసి ఇది కూడా వైరల్ అవుతుంది. ఈ మేము వచ్చేసి చూడండి, నాకు అసలు పోటీ చేయాలనే లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బతిమలాడితే పోటీ చేస్తున్నాను, నిన్ను నమ్ముకున్నాను చూడు. సో ఇది కూడా మనకి వైరల్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఏపీ ప్రజలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తెచ్చావు? మీ భూముల్ని కాపాడడం కోసం, కాపాడడానికి అయితే కోర్టుకి వెళ్ళకూడదనే రూల్ ఎందుకు పెట్టావు? సో ఇక్కడ చూస్తుంటే మనకి ఇప్పుడు ఏపీలో అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా అయితే వైరల్ అవుతుంది అంటే ఎట్లా ఉంది, అక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది చూస్తే అది దానికోసం ఈ మీమ్ కూడా చాలా వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే పెన్షన్ విషయంలో వృద్ధులను చంపడమే వైసీపీ టార్గెట్, పేటీఎం బ్యాచ్, శవాలు దొరికితేనేగా మరి రాజకీయాలు చేసేది. సో ఇది కూడా మనకి వైరల్ అవుతుంది. ఇక్కడ చూస్తే 2019 మామయ్య హామీలు, పేటీఎం బిడ్డలు, మా అన్నయ్య ప్రత్యేక హోదా తెస్తాడు, పోలవరం పూర్తి చేస్తాడు, గొర్రెలు. అండ్ ఇక్కడ చూస్తే మెగా డిఎస్సి తెస్తాడు, రాజధాని కడతాడు. సో ఇది కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇక్కడ చూస్తే ఈ సీన్ వచ్చేసి మనకి బాగా గుర్తుంటుంది, బలగం మూవీ సీన్ని తీసుకున్నారు ఇక్కడ. ఈయన బట్ట ఓట్ల కోసం ముసలోళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, వీడు ఎప్పుడు దిగిపోతాడో. అండ్ ఇక్కడ చూస్తుంటే ఈ ముసలోడు ఎప్పుడు పోతాడో మంచిగా శివరాజకీయం చేసుకోవచ్చు. సో పెన్షన్స్ కోసం ఏదైతే జరుగుతుందో ఏపీలో దాని గురించి ఈ మీమ్ని వైరల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే నాకు ఓటేసి మళ్ళీ గెలిపించండి పెద్దాయన, నీ కల్తీ మందు తాగడం వలన నా కొడుకు ప్రాణాలు పోయి కుటుంబం రోడ్న పడింది, నీకు ఓటు వేయలేనయ్యా. సో అక్కడ ఏపీలో అయితే మద్యం అంటే కల్తీ మద్యం తాగంటే అక్కడ ఉన్న బ్రాండ్స్ ఏవైతే తాగుతున్నారో అక్కడ ఏపీ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పేసి చాలా మంది అయితే వాపోతున్నారు. సో దానికి సంబంధించి ఈ మీమ్ కూడా వైరల్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు అందరి కుటుంబాలని బూతులు తిట్టించేవాడే సొంత కుటుంబంతోనే బూతులు తిట్టించుకుంటున్నాడు. అంటే ఇక్కడ వైసీపీ పార్టీలో చాలా మంది నేతలు ఎలా మాట్లాడతారో ఏంటో అని మనం చూసాం కదా. సో అలాంటిది అనమాట. అయితే లైట్ అనే పేజ్లో ఈ మీమ్ కూడా వైరల్ అవుతుంది. సో ఇక్కడ ఈ మీమ్ చూడండి ఒకసారి, మీరు ఓటుకి 3000 తీసుకోండిరా, నాకు మీ ఆస్తి పత్రాలు ఇవ్వండి చాలు. ఇది కూడా సేమ్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అనమాట. వాళ్ళకి ఓటుకైతే ఇంత ఇస్తాము కానీ మీ ఆస్తి పత్రాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నట్టుగా ఈ మీమ్ కూడా వైరల్ అవుతుంది. ఇక్కడ చూస్తే మన కల్తీ మద్యం వల్ల చాలా మంది చనిపోతున్నారు, అన్నయ్య కల్తీ మందు అమ్ముతున్నాను అని తెలిసి కూడా తాగుతున్నాడు, వాడు చావక ఇంకెలా బతుకుతాడు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూస్తే తుగ్లక్, బేసిక్గా జనాన్ని లేపేసే వాళ్ళు 3 రకాలు. మొదటి రకం కత్తులతో లేపేస్తారు, రెండవ రకం బాంబులతో లేపేస్తారు, నేను 3వ రకం రా, బాత్రూంలో గొడ్డలతో లేపేసి గుండెపోటు అని చెప్తాను. సో ఇది మీరు దేనికోసం ఈ మీమ్ని క్రియేట్ చేస్తారో మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే జీవితం నాశనం కావడానికి మద్యం ప్రేమ జూదం మాత్రమే ఆడాల్సిన అవసరం లేదు, 2024లో వైఎస్ఆర్సీపీకి ఓటేసినా చాలు అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు, అంటే ఒక మూవీ సీన్ తీసుకున్నారు. సో అది అనమాట, ఇది కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇది చూడండి, 2015లో రాజధాని విజయవాడలో ఉండాలి, 30,000 ఎకరాలు ఉండాలి. 2018లో హే అమరావతి మ్యాన్ యోయో నేను ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాను,
అండ్ 2019లో కర్నూలు విశాఖ కూడా రాజధానులే. అండ్ ఇక్కడ చూస్తే కర్నూలు లేదు, బొక్క లేదు, విశాఖ ఒక్కటే రాజధాని, ఏం పీక్తావురా. అండ్ ఇదంతా మనం చూస్తుంటే మీకు గుర్తొస్తుంది అపరిచితుడు మూవీలో ఏదైతే ఉంటుందో రాము రెమో అపరిచితుడు క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో అలాంటిది అనమాట. ఆ క్యారెక్టర్స్ లాగా తీసుకొని చేశారు ఈ మీమ్ని. ఈ మీమ్ చూడండి, ఇక్కడ మనకి చూడొచ్చు పత్రాల పైన ఫొటోస్, జగన్ గారి ఫొటోస్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూస్తే మీ తాత ఇచ్చాడా లేదా మీ నాన్న ఇచ్చాడా, మా నాన్న మా తాతయ్యగా ఇచ్చింది, అలాంటి నా ఆస్తి మీద నీ బొమ్మ ఏందిరా బోస్డీకే అని చెప్పేసి అయితే మీమస్ తిడుతున్నారు. మీమస్ ఇదైతే వైరల్ అవుతుంది చాలా. అండ్ ఇక్కడ చూస్తే ఆర్టిస్ట్ జగనన్న కోసం నా ప్రాణాలైనా ఇస్తా, రిపోర్టర్ ఏరా వాడి శివరాజకీయాల గురించి తెలిసే చెప్తున్నావా అంటే ఇక్కడ ఆర్టిస్ట్ చెప్తున్నాడు నాకు అదే భయంగా ఉందన్న, ఎక్కడ నన్ను లేపేస్తాడో అని. సో ఇదనమాట. నా చెల్లిని మిస్ అవుతున్నా జగన్మోహన్ రెడ్డి, సరిగ్గా ఎన్నికల టైంకి తల్లి చెల్లి గుర్తుకొస్తారా నీకు, ఇదనమాట. అండ్ ఇక్కడ చూస్తుంటే హనుమాన్ మూవీ చూస్తున్నంతసేపు ఒకటే బాధరా, ఆ రోజు ఆంధ్ర మందు తాగకపోతే ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు కదా అని. సో మనం హనుమాన్ సినిమా చూసాము, అక్కడ రాకేష్ మాస్టర్ అయితే ఆ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు రాకేష్ మాస్టర్ మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అండ్ ఇక్కడ చూస్తే అల్లుడు వాటర్ బబుల్ ఐడియా బాగుందే, రాళ్ళదాడి భయం కూడా ఉండదు. అంటే మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్ళదాడి జరిగింది. అయితే ఇక్కడ ఒక క్యారికేచర్ రూపంలో సో జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ బబుల్ వేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. సో ఇది కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే ల్యాండ్ టైటిలింగ్ విషయంలో జగన్పై కేంద్ర ప్రభుత్వం సీరియస్, కళ్ళు ఎక్కడ పెట్టుకొని పనిచేస్తున్నారని మండిపాటు. ఒక కన్ను తాడపల్లి ప్యాలెస్లో పెట్టుకున్నాం, ఇంకో కన్ను వైజాగ్లో పెట్టుకున్నాం సార్ అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడుతున్నట్టు ఈ మీమ్ ఉంది. సో ఇది కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే జగన్ చేసిన అభివృద్ధి ఎక్కడో చూపిస్తే మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ రా అని చెప్పేసి సూర్య గారి డైలాగ్ అయితే ఇచ్చేశారు. సో ఇది కూడా వైరల్ అవుతుంది. సో ఇక్కడ ఈ మీమ్ చూడండి ఒకసారి, మీరు ఓటుకి 3000 తీసుకోండిరా, నాకు మీ ఆస్తి పత్రాలు ఇవ్వండి చాలు. ఇది కూడా సేమ్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అనమాట. వాళ్ళు ఓటుకైతే ఇంత ఇస్తాము కానీ మీ ఆస్తి పత్రాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నట్టుగా ఈ మీమ్ కూడా వైరల్ అవుతుంది. ఇక్కడ చూస్తే మన కల్తీ మద్యం వల్ల చాలా మంది చనిపోతున్నారు. అన్నయ్య కల్తీ మందు అమ్ముతున్నాను అని తెలిసి కూడా తాగుతున్నాడు, వాడు చావక ఇంకెలా బతుకుతాడు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూస్తే తుగ్లక్, బేసిక్గా జనాన్ని లేపేసే వాళ్ళు 3 రకాలు. మొదటి రకం కత్తులతో లేపేస్తారు, రెండవ రకం బాంబులతో లేపేస్తారు, నేను 3వ రకం రా, బాత్రూంలో గొడ్డలితో లేపేసి గుండెపోటు అని చెప్తాను. సో ఇది మీరు దేనికోసం ఈ మీమ్ని క్రియేట్ చేశారో మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే జీవితం నాశనం కావడానికి మద్యం, ప్రేమ, జూదం మాత్రమే ఆడాల్సిన అవసరం లేదు, 2024లో వైఎస్ఆర్సీపీకి ఓటేసినా చాలు అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు, అంటే ఒక మూవీ సీన్ తీసుకున్నారు. సో అది అనమాట. ఇది కూడా వైరల్ అవుతుంది. అండ్ ఇది చూడండి, 2015లో రాజధాని విజయవాడలో ఉండాలి, 30,000 ఎకరాలు ఉండాలి. 2018లో హే అమరావతి మ్యాన్ యోయో నేను ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాను. అండ్ 2019లో కర్నూలు విశాఖ కూడా రాజధానులే. అండ్ ఇక్కడ చూస్తే సో ఇది ఇవాళ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ట్రెండీ టాపిక్స్, మీమ్స్ అనమాట. ఏవేవైతే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. సో అంతవరకు అయితే సెలవు, టాటా బాయ్.